ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ అందరితో కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. ఆ గ్రూప్లో రామచంద్రారెడ్డి గారు చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు మాత్రమే చెప్పగలుగుతారు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా. ఈ కార్యక్రమం యొక్క స్థితిని, దాని యొక్క ఫలితాలని చాలా బాగా వారు వివరించారు. దీన్ని మీరు మంచిగా ఆ గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేస్తాము, మీరు దాంట్లో పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. చాలా ఉంది మీకు కూడా షేర్ చేయాలని, సమయం లేదు కాబట్టి మీరు కూడా మీ అభిప్రాయాలని రాసి వారికి ఇచ్చినట్టయితే వారు గ్రూప్లో పోస్ట్ చేస్తారు. మీ పేరుతో రిటర్న్గా రాసి ఆ విధంగా మీరు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే విద్యార్థులు మీరు కూడా చాలా చక్కగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు రామచంద్రారెడ్డి గారు మీకు అవకాశం ఇస్తారు, కెమెరాలో మీరు చెప్పిన దాన్ని రికార్డ్ చేస్తారు, అవి కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఇదంతా కూడా నేను ఒక మిషన్, ఒక తపస్సు చేస్తున్నాను నేను మీ అందరి కోసం. ఈ తపస్సులో ఈ రకంగా చేయడం ద్వారా మీరు కూడా ఈ కార్యంలో భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు అవుతారు, నాకు శక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకు శక్తిని ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? ఇది మీరు శక్తి నాకు ఇస్తున్నారా, ఈ ధర్మ కార్యానికి ఇస్తున్నారా? ఇది ధర్మ కార్యం. ఎక్కడైతే ఆనందాన్ని ఇచ్చే పని జరుగుతూ ఉంటుందో అది ధర్మానికి సంబంధించింది. ఎస్ ఆర్ నో? రెండు చేతులు పైకెత్తి చెప్పండి. అలాగే నా మిషన్ ఏదైతే ఉందో ఆరోగ్య భారత్ నిర్మాణం కొరకు రామచంద్రారెడ్డి గారు మంచిగా నిలబడ్డారు కాబట్టి, వారు ఆల్రెడీ ఈ సంస్కారాలతో ఉన్నారు కాబట్టి మేము నేర్పిన మంచిగా పిల్లలతో సాధన చేయిస్తూ, అలాగే మళ్ళా మన స్కూల్కి ఒక అద్భుతమైన 3 కోట్ల అవకాశం కూడా వచ్చింది కాబట్టి వారికి చాలా శక్తి అవసరం. ఆ శక్తి వారికి రావడానికి నాయన ఇలా రండి ఒక్కసారి. ఆ శక్తి మీకు రావడానికి ఇదిగోండి, ఇది మేము మీకు ప్రసాదిస్తున్న శక్తి. గట్టిగా కరతాళ ధ్వనులతో